అటు నుంచి ఇటు గుట్టలో ఉన్నాయి. వరిసేలో కాదు, గుట్టల్లో సెంటర్లో ఆ పక్కన గుట్టంలా దయ్యం చూసారా? అయ్యా బాగుంది మొత్తం అయితే. రాజకుమారి ధైర్యంగా ఉంది లైట్ పెట్టేసరికి. ఇప్పుడే మా మరిది ఫోన్ చేసి దయ్యాలు ఉన్నాయి అయ్యి అంటా ఉన్నాడు. భయంగా ఉంది. ఇంకేం భయం తెక్కలదానా. చూడు చూడు పోయేవారం చూడు. వేస్ట్ అయిపోద్ది. అర్థమైందా? నేనున్నా నిజంగా మేము చాలాసార్లు క్యాంపింగ్ వచ్చాము, షికార్లు కూడా వచ్చాం. ఊరిని ఫోన్ చేసి చెప్పమంటే చెప్పాట. ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? ఏం సర్దుకో. మనకేం మన దేవుడితో తోడుంటే భయం. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఫుల్ నవ్వి ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. రాజకుమారిని ఫస్ట్ టైం చిన్న ఫ్రాంక్ చేశాను అనమాట. నైట్ టైము అరగకండ్రా, నైట్ టైము నా భార్యను తీసుకెళ్ళి క్యాంపింగ్ చేయాలి నైట్ మొత్తం అని చెప్పేసి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత రాజకుమార్కి ఇక్కడ నుంచి అసలుకి మామూలుగానే ఇంటి బయట నుంచి వెళ్ళడానికి చీకట్లో భయం, చాలా భయం. అలాంటిది ఇంకా చాలాకెళ్ళి క్యాంపింగ్ చేస్తూ నైట్ అంతా ఉండి రావాలి రాజు అని చెప్పాను. అక్కడికి వెళ్ళినాక రాజకుమార్ తెప్పులు ఎలాగుంటాయో చూడండి, అసలు మాటలు కాదు, వేరే లెవెల్ వచ్చింది వీడియో. ఒక లైక్ కొట్టి అలానే కొత్త చూసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇంకా ఒక 500 లైక్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఈసారి రాజకుమార్ తీసుకెళ్ళి మళ్ళీ మంచి ప్రాంక్ వీడియో తీస్తాను. ఓకేనా? ఓకేనండి, మా ఊరు నుండి అయితే బయలుదేరాము. కనపడే మొత్తం చాలు దగ్గర ఒక 3 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినా చూద్దాము. రాజకుమారి మరి రాజే ఫస్ట్ సారి రాబోతున్నావు కదా, ఎలాగుంది నీకు నైట్ క్యాంపింగ్? నైట్ మొత్తం ఉండాలి. ఎలాగ మరి? నువ్వు చిన్నదాని కుక్క పిల్లలకే ఎదురుపోతావే. అక్కడ నక్కలు ఉండొచ్చు, పందికొక్కులు రావచ్చు, అడవి పందులు రావచ్చు, ఎలాగ ఉండవో ఏమో మరి. నైట్ లేకపోయినా నైట్ మొత్తం ఉండకపోయినా ఎవరు పడితే చాలు వాటి మట్టికి వచ్చేది. ఏంటి సంగతి? మనం క్యాంపింగ్ చేసే ప్లేస్ కి అయితే వచ్చేసాము. చుట్టూరా పొలాలు. అవును బావ, అంతా గొట్లో అంతా ఎడారిగా ఉంది. అటు పక్క చూస్తేనేమో సుబాబులు అడవి, అటు పక్క చూస్తేనేమో మీ సొంత పొలాలు, అత్తమ్మ పొలాలు, మా అమ్మ పొలం, పుట్టింటి పొలం. అంటే మా అత్తకి దగ్గర 1 ఎకరం పొలం ఉందండి. మా మామకి పెట్టారు రాజీకి. రాజకుమారి చేసుకున్న తర్వాత ఇంకా పొలం కూడా పెడతాన్నారు రేపు మనకు. అదే అన్ని ముళ్ళు. మరి గొట్టలో పందులు రమ్మంటే ఎందుకు రావు? మరి అంత గొట్టల్లో పందులు రావచ్చు, అడుగు నక్కలు రావచ్చు, ఏమైనా రావచ్చు. కానీ ఈసారి నేను సోలో క్యాంపింగ్కి వస్తాను. ఇది ఒక్కసారికి నువ్వు వస్తావు అన్న ఉద్దేశంతో నేను కాదని లేక తీసుకొచ్చాను. అలానే ఎట్టని రావాల్సి వచ్చింది మనం ఇలాగ ఇద్దరం సోలోగా ముందు రోజుల్లో. అంటే క్యాంపింగ్ పని మీద కాదు, 10 ఎకరాలు పొలం అయిపోతున్నాం 2 నెలలు అయితే. ఎట్టని నీళ్ళకి రావాలి పెట్టాలంటే కొంచెం అలవాటు పడినట్టు ఉంటుంది నీకు కూడా. ఇదే మనం ఉండిపోయే లొకేషన్. అమ్మ గొట్టల నుంచి పాములు రావాలి. నువ్వు కాక నిజంగానే వస్తాయి. అటు పక్క చూడిపోతేనేమో కాలువ, జలజర పారే కాలువ, నీళ్ళ పాములు వస్తాయి దాంట్లో నుంచి. ఏమైనా కానీ అటు నీళ్ళ సౌకర్యం ప్రతిదీ మనం చేతులు కడుక్కోవడానికైనా, కూరగాయలు కట్ చేసుకోవడానికైనా, వాటికైనా. ఇటు పక్క చూడిపోతేమో పొలాలు కూడా ఉన్నాయి. చీకడు గబ్బు చీకటి కూడా నీకు తెలియదు కదా, భయపడతాను చెప్పట్లేదు. కానీ ఫుల్ గబ్బు చీకటి కన్నా నక్కలు ఒకటే అరుస్తా ఉంటాయి. ఎలా ఉంటావు ఏమో కానీ, అందుకని చెప్పేసి వాడికి సంబంధించిన పొలాలు. ఏంది మొహం మారిపోతుంది? వాడికి సంబంధించిన క్యాంపింగ్ ఫైర్ కావాల్సిన పొలాలు. అరే నిజమే రాజే,
వాళ్ళ దగ్గర తీసుకొస్తా పోయి అడిగి. మర్చిపోయాం అగ్గిపెట్టాము, అన్నీ ఉన్నాయి కానీ ఒక అగ్గిపెట్టి మర్చిపోయాం. సరే మరి ఆ లోపల మొత్తం సిద్ధం చేసుకో మరి పొలం ఇగో. పొగులే ఒక్కదాని ఉన్నాను మరి, నైట్ ఎలాగ ఉంటావు వచ్చావు చెప్పు. సరే కానీ త్వరగా కానీ నెల్లు పోయి అగ్గిపెట్టి తీసుకొస్తా. సరేనండి, బావ అయితే అటు వెళ్ళాడు అగ్గిపెట్టి తీసుకురావడానికి. అటు మిషన్ కోత పోతున్నారులే. ఎక్కడైతే మనం కెమెరా చెక్ చేసుకొని క్యాంపింగ్ మొత్తం అయితే నిలబెట్టేసుకున్నాం. వాళ్ళ కాళ్ళు లేవా? బావా ఓ బావా అది మన అదృష్టం ఏందో కానీ ఒక అగ్గిపెట్ట దొరికింది. పుల్లలు ఎట్టుండే చూడు, బొగులు పోయినట్టుండే. మండవా మండొచ్చులే ఉండే కమ్మా, 3 మంచి పుల్లలు ఉండే, సరిపోతాయిలే. మండపోతే మాత్రం నువ్వు చీకట్లో ఉంచి నేను పోయి తీసుకొస్తాను. పోయి రాళ్ళు అట్టుంటాయి వదిలేసుకున్నప్పుడు. బా రాజీ, చాలా దూరం వచ్చామా క్యాంపింగ్ కాడ నుంచి. ఇంతవరకు రాళ్ళే కనపడలా, చిన్న రాళ్ళు సరిపోతాయా? రా కొంచెం ముందుకు పోదామా? సరే మరి 2 రాళ్ళు 3 రాళ్ళు తీసుకొని రా, కంపలు లాక్కొని వస్తాను నేను. ఉండు బావా. నువ్వేందయ్యా ఒక్కదాన్ని వదిలేసిపోతున్నావు? అమ్మో అసలు చూడు, మబ్బులు వేసినట్టుంది అసలుకి. వర్షం పడేలాగా ఉంది, వర్షం పడితే బాగుండు. ఇంకెట్టయితే అయితేలే తడితేలే. ఇంకేం కావాలి? రెడీ చాలులే, చాలా రాజీ, తర్వాత పోయి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకో గంట అయితే చీకటి పడితే మనకేం కనపడవు. అందుకే లోపు నువ్వు మొత్తం రెడీ చేసుకో. సరిపట్టి బాబా కింది కట్లుంటే తర్వాత నీకు అర్థం కావట్లా. క్యాంప్ ఫైర్ పొద్దుకోకులు ఉంటా ఏం కాదులే, సరిపోతుంది. గిట్టు పక్కే ఉండే సరిగానే ఏరుకోవచ్చు. ఏం రాజీ, జుట్టు పట్టుకుంటే జుట్టుని ముళ్ళు కంప పట్టుకుంది, వెనక నుంచి పట్టుకుని లాగుతున్నారు అనుకున్నా. సరే సరే, ఆ లోపు నువ్వు రెడీ చేసుకోపోయి మరి నేను పొలాలకు వస్తా. అవునా ఎరగొట్టు. పొయ్యి మంటేసావా? ఒక పొలనా? పక్కేమో మందు లేదు, ఒక పక్క ఉంది. కైన మండిద్దా లేదన్నట్టు గేసా మండింది. ముందున 3 పొలాలు మండమేమో అసలు ఏం చేయాలనుకుంటున్నా. పెందలాడి మంటేసావు. నైట్ అయితే మళ్ళీ తేడానికి ఇబ్బంది అయ్యేది. సరే ఆరిపోకుండా ఇంకా
చెత్త ఎక్కువ తీసుకొస్తా. అవి పుల్లలు మొత్తం ముక్కలు చేస్తాను. ఆ లోపల కూరగాయలు ఏమైనా కట్ చేసుకుంటావా? చాకు తెచ్చా ఉంది. ఆరిపోనీ కాక ఉందమ్మా, అగ్గి పెట్టుకోలేదు మన దగ్గర. అయ్యా పీసులే ముందు. అగ్గి పెట్టుకోలేదు, నువ్వు జారు చేయాలి. అదే నిప్పు మనకి. ఇంకా నీళ్ళు ఏం కావాలో చెప్పు, బాగులో నీళ్ళు తీసుకొస్తా. కావాలా? పొలం లేకేసుకో. అడుగును పెట్టుకున్నట్టయితే మంట మండేదే కదా. సరే నేను పోయి నీళ్ళు తీసుకొస్తా. ఏం బాస్మతి రైస్ పెట్టావా? ఏం చేయాలని? పులావా? సరే నీళ్ళు తీసుకొస్తా నేను పోయి. అత్యవసర పరిస్థితుల్లో నీళ్ళు లేక ఇబ్బంది పడితే మాత్రం వేడి చేసుకుని తాగితే చాలా బెటర్. ఇలా డైరెక్ట్ తాగితే మాత్రం కొంచెం పాయిజన్ నీళ్ళు కదా, తాగకూడదు. సరే నేను పుదీనా తీసుకొస్తా, బండ్లో ఉన్నది. సరే సరే. అలా ముందు టీ పెట్టు, టీ తాగుదాం. కూరగాయలు ఎందుకు ఇప్పుడు? టీ అంటే నాకు అర్థం కాదు. డికాషన్ తాగుదా? ఎడ తాగుతావు? ఏంది ఎడ తాగేది? ఏంది నేను చెబుతా చెయ్యి. తులసాకు తెస్తే తులసాగుతో టీ పెట్టుకోవచ్చా? సరే తులసాకు తీసుకొస్తా. కానీ అల్లాడు ఉందిగా, తీసు. సరిపోద్ది. బో స్మెల్ మాత్రం ఒక చిన్న జెండు బొమ్మ లాగా ఉంది, శాస్త్రీ బొమ్మ లాగా. అది పెట్టు. అది పెడతావా? సరే నెక్స్ట్ వచ్చింది పెట్టు. పోయి నీళ్ళు పోయి కొంచెం నూనె పోసుకో కదా, మస అవుతుంది. ఈ పెద్దది పెట్టు రాజే. సరే నువ్వు చెప్పింది చెయ్యి. ఏదైనా ఏను కానీ చీడ పడుతుంది. అవి పారిపోసి మళ్ళీ నీళ్ళు పోయి తొందర పోయి. అన్నీ ఉన్నట్టేగా. కర్రీస్ కూడా తెచ్చుకున్నాం, కర్రీస్ పాయింట్లో, రాజీ కర్రీ పాయింట్లో తెచ్చుకున్నాం. ఈరోజు రాజీ బంగాళదుంప కర్రీ అను అలాంటి చేపల కూర చేసిందండి. ఇంకా రాజకుమారి బాస్మతి రైస్తో పులావ్ చేస్తా అని చెప్పింది కదా, దాంట్లోకి కూరలు. చివరికి పెరుగు కూడా తీసుకొచ్చా. నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, నేను అసలు ఏమనుకున్నాను అంటే సోలోకి వచ్చి ఒక 1/2 kg లేదా 1/4 kg చికెన్ తెచ్చుకుందాము. అంటే ఒక పీసు తెచ్చుకొని ఫ్రై చేసుకుంటా, తందూరిలో చేసుకుని తిందాము అనుకున్నా. వచ్చేసరికి మొత్తం మారిపోయింది. మరగనే నీకు తెలీదా డికాషన్ ఎడ్ చేయాలో? ఇప్పుడు అవి కోసుకొచ్చాం కదా, పుదీనా 4 రెబ్బలను, తులసాకు 4 రెబ్బలు కడుగు ఆ నీళ్ళలో ముందు. పొయ్యి ఏంద్రా చిన్న పొయ్యి అయింది మరి. పిల్లలు ఆడుకునే పొయ్యాలంది. చిన్నపిల్లప్పుడు ఇంతే కవ్వొత్తులు ఒక చిన్న బుడ్డీలో వేసుకొని కవ్వొత్తులు బాగా కాగిన తర్వాత నీళ్లు పోతాం, పెద్ద మంట వచ్చింది. కానీ అంత అవసరం కూడా నాకు లేదు. మన డికాషన్ రెడీ అవుతుంది. ఇంకా పోసే కప్పులు కొంచెం మరగని బాగా. రాజీ ఎంతవరకు వచ్చిన డికాషన్? మరిగినాయా? పోయి మరి. శరణమూలే నమ్మితే నమ్మితే జాగ్రత్త.
టీ వేసుకున్నట్టయితే పాలు తీసుకున్నట్టయితే బాగుండేది. తాగా నువ్వు కడిగి పట్టుకో, అల్లాడుతున్నావు ఏంది రాజు? సరే త్వరగా తాగేసి మిగతా పని తీసుకోవచ్చు. చేసి ఎలా ఉండే చెప్పు. నా మాట కాదనుకున్న రాజకుమార్ చేసింది. సరిపోయింది. నెంబర్ 1 ఉంది. ఆ పుదీనా ఫ్లేవరు, తులసి ఫ్లేవరు తాగడానికి బెటర్గా ఉంది. పర్వాలేదు కదా? అజీ పుల్లలా లోపల నూనె పోసుకొని ఏం రెడీ చేసుకుని లోపలికి తీసుకొస్తా. నా ఆయిల్ మొత్తం అది ప్యాక్ చేసావా? నూనె పర్లే పొలాలు చాలు. అలా పొలాలు కొడుతుంటా చేస్తా ఉండు వంట. చాలు ఉండు ఇక్కడే. ఏడే ఉన్నా ఇక్కడ ఉన్నాయి కదా పొలాలు, అందుకుంటా. పలావ్ దినుసులో వేసుకున్నాం. వేసే వీడియో కనపడుతూ ఉంటుంది కదా, దేశం కనపడుతుందా? కనపడుతుంది, బాగానే కనపడుతుంది. మరి ఇంకేంది ప్రాబ్లం? ఇంకేమి ఇబ్బంది లేదు. అక్కడ వంట అవుతూ ఉంటుంది, సరిపోద్ది. అంటే కొంచెం మనకి గట్టిగా మాట్లాడాలి, ఎందుకంటే కెమెరా దూరంగా ఉంటుంది కదా, ఆ ఉద్దేశానికి. పలావ్ చాలా మాటలు చేసావు కదా, అది మనం చూపించాల్సిన అవసరం లేదా? నీళ్ళు పోసిపోయి కదా ఒకసారి. నీళ్ళు చూసిపోయి పోసా నీళ్ళు. చాలు 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 కొద్దిపోయి చాలే చాలే. కొంచెం వేత బియ్యం బియ్యం వద్దు, కొద్దిపోయి నీళ్ళు. హలో, ఏం చేస్తున్నారా? అయిపోయిందా బాధటం కర్రలో? ఏ నీళ్ళకి వెళ్ళామంటగా? మామిడి తోటలోనా? రా, మీ వదిన పలావ్ చేస్తుంది. మీ వదిన పలావ్ చేస్తుంది రో. అంతే మరే. ఎక్కడండి చేలు? మన మెట్టిన చేనే, మన సొంత చేనుకి దగ్గరలో. అత్త చేను, సుజాత చేను లేదు? అటు నుంచి ఇటు గుట్టలో ఉన్నాయి. ఆ వరిసేలో కాదు, గుట్టల్లో సెంటర్లో ఆ పక్కన గుట్టంలా. దయ్యం చూసారా? అయ్యా నిజం చెప్పే, మీ వదిన హౌస్ స్పీకర్ ఎక్కువ పెట్టాను. అది ఈరోజు కూడా శనివారమే కదా? అట్టయితే మీరు రామ అట్టయితే
ఏంది దేనికి ఇంటికి దేనికి తెక్కదా వాడు ఊరికి సరదాగా అంటున్నట వాడు ఊరు సరదాగా అంట ఊరు సరదాగా అంటానులే వాడు నిజంగా నేను ఫోన్ చేయించి అక్కడ ఇంటికి ఉన్నప్పుడు అటు మాట్లాడరా అని చెప్పా అందుకు కూడా అటు మాట్లాడుతుంది నేనున్నాక నీకేం ధైర్యం నీకు భయం నీకేం భయం తెక్కలదానా అది చూడు చూడు పోయేవారని చూడు వీడియో వేస్ట్ అయిపోద్ది అర్థమైందా నేనున్నా నిజంగా మేము చాలాసార్లు క్యాంపింగ్ వచ్చాము మేము షికార్లు కూడా వచ్చాం ఊరిని ఫోన్ చేసి చెప్పమంటే చెప్పాట ఎందుకు అలా ఆలోచిస్తున్నావు ఏం సర్దుకో మనకేం మా దేవుడు తోడుంటే భయం ఎందుకు వచ్చిన దాని మీదకి మోత లేకపోతే పేయం కాదు దండకు అరకాకు మనుషులు చూడు అడపనం చేసుకుంటున్నారు ఓకేనండి పలావ్ చేయడం అయితే అయిపోయింది ఉల్లిపాయ నిమ్మకాయ కూడా రెడీగా ఉన్నాయి కట్టెల పొయ్యి అయితే దించేసాను ఎటు చూసినా గబ్బు చీకటి అసలుకి మామూలుగా లేదు నాకేమో కొంచెం భయంగా ఉంది మా ఆయన అయితే లైట్ అయితే చెక్ చేస్తున్నాడు సరే బావా త్వరగా లైట్ పెట్టేసాయి అద్దుగండి ఇప్పుడు లైట్ పెట్టలేక చాలా బాగుంది మొత్తం అయితే ఇప్పుడే మా మరిది ఫోన్ చేసి దయ్యాలు ఉన్నాయి అవి అంటా ఉన్నాడు భయంగా ఉంది దా మరి ఆకలి అవుతుంది తిందాం అప్పుడే సరే ప్రిపేర్ చేసుకున్నట్టే ఇంకేం సంగతి ఏముంది ఫోన్ చేసా బొడ్డు బాగానే అనట్లే ఆడట్లేదంట బాగున్నాడంట మీరు ఈ నైట్ అంతా ఉన్న ఇబ్బంది లేదు అని అంటుంది బుజ్జి అయినా ఎందుకు ప్రార్థనకి వెళ్ళాలి చర్చికి వెళ్ళొద్దు 40 days ఉపవాస ప్రార్థన జరుగుతుంది దానికి అందుకోవచ్చు అవును తొందరగా ఒక మొత్తం పూజ తొందరగా మొద్ద అన్నం తినేసి వెళ్దాం సరే మరి చల్లటి గాలి తోలుతాం కదా గబ్బు చీకటి అయిపోయింది ఒకవేళ వర్షం పడితే ఏంది సంగతి పరిస్థితి హ్యాపీయా మొద్దు తడిసిపోతాం బండ్లు కూడా బావు మన పోయే మార్గంలో మొత్తం మట్టి రోడ్డే కదా బండ్లు జరగొడతా ఉంటాయి ఫుల్ చీకటి అయిపోయింది సరే మరి భోజనం చేద్దామా కెమెరా సెట్ చేస్తా ఇంకేంది ఎలాగుంది నీకు ఏడకి పోతాం అవి ఏం కుదరవు 2 గంటల దాకా ఉండాలి నైట్ దేనికమ్మ భయం రాజీ వడ్డిస్తావా వడ్డించు చేతులు కడుక్కుందిరా కడుక్కున్నా కర్రీస్ ఉన్నాయిగా ఒక ప్లేట్ సరిపోతుంది మన ఇద్దరికి దాంట్లో వద్దులే వస్తుంది కదా దానికి ఏంది
పక్కన ఎవరు కూర్చున్నారు ముళ్ళు ఉంటుంది వేసుకుంటా అమ్మ దీంట్లో ఉందా పడట్లేదు సూపర్ ఉంది చాలు చాలు చల్లటి గాలి తాగుతుంది కదా.